ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు దీప తన కన్న తల్లి ప్రాణాలని తన ప్రాణాలకి తెగించి మరీ కాపాడుతుంది. అయితే దీప ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ఎట్టకేలకు సుమిత్ర అయితే బ్రతికి బయటపడుతుంది. కానీ దీప ప్రాణాలకి ముప్పొచ్చిందని అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. మరి అసలు ఏం జరిగింది? అసలు దీప ప్రాణాలకి వచ్చిన ప్రమాదం ఏంటి? అసలు తన తల్లిని తాను ఎలా కాపాడుకుంది? మరి అసలు నిజం అందరికీ తెలిసిపోయిందా? అసలు ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో తన తల్లి ప్రాణాలని కాపాడుకోవడానికి దీప చాలా తాపత్రయపడుతుంది. ఇక జ్యోత్స్నని నమ్ముకొని లాభం లేదు. జ్యోత్స్న తనంతట తాను నిజం బయట పెట్టదు. అలా అని తన కోసం ఎదురు చూస్తూ నేను నా తల్లి ప్రాణాలని రిస్క్లోకి తీసుకురాలేను బావా అంటూ కార్తిక్ని తీసుకుని వెళ్ళి వెంటనే డాక్టర్ని కలుస్తుంది. డాక్టర్ని కలిసి తనకు టెస్ట్ చేయమని చెప్తుంది. ఆ టెస్ట్ ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందన్న నమ్మకం అయితే దీపకు కార్తిక్కి ఉంటుంది. కానీ అసలు ఏ నమ్మకంతో వీళ్ళు టెస్ట్ అడుగుతున్నారా అని డాక్టర్ అయితే అడుగుతుంది. అయితే డాక్టర్ అడిగినా కూడా ఎట్టకేలకు మీరు టెస్ట్ చేసి తీరాల్సిందే డాక్టర్ అంటూ రిక్వెస్ట్ చేసి మొత్తానికి డాక్టర్ని అయితే ఒప్పిస్తారు. సరే, టెస్ట్ అయితే చేస్తాను. మీరు ఏ నమ్మకంతో అడుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి మీ మాట మీద గౌరవం ఉంచి నేనైతే టెస్ట్‌కి ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి కార్తిక్‌కి చెప్పేసి దీపనైతే టెస్ట్ అయితే చేస్తుంది. ఆ తర్వాత టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ మీకే తెలుస్తాయి డాక్టర్. అప్పుడు మీరే దీపకు సుమిత్ర గారికి సంబంధం ఉందన్న విషయం మీకు తెలుస్తుంది. దీపే సుమిత్ర కన్న కూతురు అన్న విషయం మీ ద్వారానే దీపే సుమిత్రత కూతురు అన్న విషయం అందరికీ మీతోనే చెప్పిస్తాను. దానికి సాక్ష్యం కావాలి. కాబట్టి ఈ టెస్టే అందుకు సాక్ష్యం అవుతుంది. జ్యోత్స్నంతట జ్యోత్స్న బయటపడుతుందన్న నమ్మకం నాకు లేదు. కానీ దీపను ఇంకా ఎక్కువ రోజులు నేను బాధ పెట్టలేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కార్తిక్. అయితే తన భార్య ఆరోగ్యం ఏమైపోతుందని రోజు రోజుకి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు రిపోర్ట్స్ మ్యాచ్ కాకపోవడం ఏంటి? అసలు దశరథ దాసు కనిపించకపోవడం ఏంటి? అసలు దాసు ఇక్కడికి వచ్చాడని పిన్ని చెప్తుంది. కానీ అసలు ఒకదానికొకటి పొంతన లేకుండా పోయింది. అయితే దాసుకి సంబంధించిన తాయెత్తు ఆ ఇంట్లో దొరికిందని కార్తిక్ చెప్పాడు. మరి దాసు వచ్చినట్టే కదా! మరి దాసు వస్తే పిన్నికి మాత్రమే కనిపించాడు. బాల్కనీలో ఉన్న జ్యోత్స్నకు కూడా కనిపించాలి కదా! అంటే జ్యోత్స్నకు కనిపించినా కూడా కనిపించలేదని అబద్ధం చెప్తుందా? అసలు ఏం జరుగుతుంది? అసలు జ్యోత్స్న ఆ రోజు దాసుని ఎందుకు కొట్టింది? అంటే ఈ రోజు కూడా కనిపించకుండా పోవడానికి దాసు కనిపించకుండా పోవడానికి జ్యోత్స్నకి ఏదైనా సంబంధం ఉందా? అయితే అందరికీ తెలిసింది. కార్తిక్‌కి, దీపకు, దాసుకి తెలిసిన నిజం ఏదో ఉంది. జ్యోత్స్నకు సంబంధించిన నిజం, రహస్యం ఏదో వాళ్ళకి తెలిసింది. అది ఎక్కడ బయటపడుతుందో అని, ఆ దాసు ఎక్కడ బయట పెడతాడో అని దాసుని అడ్డు తొలగించుకునే ప్రయత్నం జ్యోత్స్న చేస్తుందని అర్థమవుతుంది. అంటే కార్తిక్‌కి, దీపక్ కూడా ఈ విషయం తెలుసా? ఖచ్చితంగా వాళ్ళని గట్టిగా అడిగితే అసలు నిజం అనేది తెలుస్తుంది అని అనుకుంటూ ఉండగానే కార్తిక్, దీప హాస్పిటల్ నుంచి టెస్ట్ చేయించుకొని అయితే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. బావ, నాకు చాలా భయంగా ఉంది బావ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు. జ్యోత్స్నను చూస్తే నాకు ఇంకా భయం వేస్తుంది. రోజు రోజుకి ఇంకా ఎంత దిగజారుతుందో అని చాలా భయంగా ఉంది బావ. ఈరోజు నన్ను చంపించాలని ప్రయత్నం చేసింది. రేపు ఇంకో ప్రయత్నం చేస్తుంది. ఏది నెరవేరకపోతే అమ్మని చంపాలని చూసినా చంపేస్తుంది. ఎందుకంటే జ్యోత్స్నకి తన మన అనే భేదం ఏది లేదు బావా అంటూ అనగానే, ఏం కంగారు పడకు మరదలా, నేను చూసుకుంటాను కదా, అన్నీ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఆ జ్యోత్స్న పొగరు ఎలా అంచాలో నేను బాగా ప్లాన్ చేశాను. ఆల్రెడీ పారుకి జ్యోత్స్న బండారం తెలుసుకునేలాగా. అంటే ఇప్పటి వరకు జ్యోత్స్న మంచిదని, తన తన కొడుకుకి హాని చేయదనే పారు అనుకుంటుంది. కానీ ఇప్పుడు దాసు మామయ్యని అటాక్ చేయించింది. అసలు దాసు మామయ్యని చంపించాలని చూస్తుంది జ్యోత్స్న అని పారుకి తెలిస్తే మాత్రం పారు జ్యోత్స్నని అస్సలు ఊరుకోదు. నేను ఆ ప్లాన్‌లోనే ఉన్నాను అంటూ వాళ్ళంతా మాట్లాడుకుంటుంటే దశరథ వినేస్తాడు. అంటే పారు అంటున్నాడు అంటే పిన్నికి ఈ విషయం తెలుసా? పిన్నికి కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. అంటే వీళ్ళందరికీ తెలిసిన విషయం, మాకు తెలియని విషయం ఏదో ఉంది. ఖచ్చితంగా కనుక్కోవాలి అని అనుకుంటూ ఉండగానే అంతలోనే కార్తిక్‌కి ఫోన్ చేస్తుంది డాక్టర్. డాక్టర్, ఏంటి డాక్టర్, టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయా? అసలు ఏం తెలిసింది? రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయా?
దీపవి సుమిత్రత రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయా అంటూ అనగానే అదేంటి కార్తీక్ నేనసలు నమ్మలేకపోతున్నాను. కన్న కూతురైన జ్యోత్స్న రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి? అసలు ఏ సంబంధం లేని దీప రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వడం ఏంటి? నాకు నిజంగా అంత కన్‌ఫ్యూజన్‌గా ఉంది. అసలు ఈ రిపోర్ట్స్ ఎలా అంటే అసలు మారే అవకాశం లేదు. శాంపిల్స్ కూడా జ్యోత్స్న ఏసిన ఎలిగేషన్స్‌కి నేను ఖచ్చితంగా దగ్గరుండి టెస్ట్ చేయించాను. ఇప్పుడు అవి ఖచ్చితంగా మారే అవకాశం అయితే లేదు. కానీ ఎలా? అసలు దీప రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వడం ఏంటి అనగానే అంటే ఇప్పటికైనా నమ్ముతారా డాక్టర్? అనగానే, నేను నమ్మడం కాదు. అసలు నేను ముందటి నుంచే అనుకుంటూనే ఉన్నాను. ఆ జ్యోత్స్నకి, ఆ సుమిత్ర గారికి సంబంధం లేదని. అందుకనే జ్యోత్స్న కావాలనే నా మీద ఎలిగేషన్స్ వేసింది. తను కన్న కూతురు కాదు అన్న నిజం ఎక్కడ బయటపడుతుందో అని నా మీద ఎలిగేషన్స్ వేసి మా హాస్పిటల్‌ని రెప్యుటేషన్‌ని దెబ్బతీయాలని చూసింది అంటూ డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది. అవును డాక్టర్. దీపే మా సుమిత్రత కన్న కూతురు. అది అనుకోని కారణాల వల్ల దీప అసలు అసలు కూతురు అన్న విషయం ఆ ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు. అనుకోని సందర్భాల వల్ల వాళ్ళు ఒకరినొకరు విడిపోవాల్సి వచ్చింది. అసలు వారసురాలు ఎవరు అన్న విషయం ఇప్పుడు తెలిసింది కదా! కాబట్టి మీరు ఖచ్చితంగా ఆహ్, ఈ ఆపరేషన్‌కి అన్ని ఏర్పాట్లు రెడీ చేసుకోండి అనగానే, కానీ కార్తీక్ ఈ విషయం ఇంట్లో వాళ్ళెవరికీ చెప్పకుండా ఆపరేషన్‌కి ఎలా రెడీ చేస్తారు? అసలు శాంపిల్ ఎలా టెస్ట్ మ్యాచ్ అయ్యింది అనేది ఎలా చెప్తారు? అనగానే ఆపరేషన్‌కైతే మీరు అన్ని ఏర్పాట్లు రెడీ చేయండి డాక్టర్. నేను అన్నీ నేను ఇంట్లో వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే అన్ని సిట్యుయేషన్స్ అనుకునేలాగా చేస్తాను అని చెప్పేసి, నేను మేనేజ్ చేస్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే డాక్టర్‌తో చెప్తాడు. ఇక డాక్టర్ హాస్పిటల్‌లో ఆపరేషన్‌కైతే మొత్తం ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత కానీ కార్తీక్ ఇందులో ఒక లిటిగేషన్ అయితే ఉంది అనగానే, ఏంటి డాక్టర్ మళ్ళీ అనగానే, ఏం లేదు కార్తీక్. అసలు విషయానికొస్తే దీప పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది. బట్ ఇక్కడ వచ్చిన ఒక చిన్న కాంప్లికేషన్ ఏంటి అంటే తను ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల తను బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం వల్ల డెలివరీ టైమ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మేబీ ఇది తనకు, తన కడుపులోని బిడ్డకు కూడా హాని కలిగించొచ్చు. ఎందుకంటే ఇది చాలా రిస్క్‌తో కూడుకున్న పని. నేను మ్యాచ్ అయిందన్న సంతోషంలో నేను ఈ విషయం మీతో చెప్పడం మర్చిపోయాను అని అనగానే, "ఏం మాట్లాడుతున్నారు డాక్టర్?" అంటే దీప అనగానే డాక్టర్ నా ప్రాణానికి ఏమైనా పర్వాలేదు. నా కడుపులోని బిడ్డకు మాత్రం ఏమి అవ్వకూడదు. అలాగే నన్ను కన్న తల్లికి కూడా ఏమీ అవ్వకూడదు. నేను మా అత్తయ్యకి మాటిచ్చాను. నా కడుపులోని బిడ్డని, ఆ ఇంటి వారసుని నేను అత్తయ్య చేతుల్లో పెడతానని అత్తయ్యకు మాటిచ్చాను. నాకు ఏం జరిగినా పర్వాలేదు. నా బిడ్డకి, నా కన్న తల్లికి ఏమి జరగకూడదు. అలా మీరు కాపాడండి డాక్టర్. అదొక్క హెల్ప్ చేయండి చాలు అనగానే, అది కాదు దీప, ఇందులో నీ ప్రాణానికి కూడా రిస్క్ ఉంటుంది కదా అనగానే, కన్న తల్లిని కాపాడుకోలేని ప్రాణం ఉన్నా లేకున్నా ఒకటే కదా డాక్టర్ అంటూ అనగానే, సరే దీప మీ ఇష్టం. మీరన్నిటికి సిద్ధపడి రెడీ అయ్యి అన్నీ నిర్ణయించుకున్నాక నాకు కలవండి. అప్పుడు నేను ఆపరేషన్‌కి అన్ని ఏర్పాట్లు చేస్తాను అనగానే, ఇందులో ఆలోచించుకోవడానికి ఇంకా ఏమీ లేదు డాక్టర్. ఆలస్యం చేస్తున్న కొద్దీ నా కన్న తల్లి ప్రాణాలు ఆహ్, ప ఒక్కొక్క గడియ ఇందులో చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ ఆపరేషన్‌కి ఏర్పాటు చేయండి అనగానే, కార్తీక్ నువ్వేమంటావు అనగానే, ఖచ్చితంగా నా భార్య మాటే నా మాట డాక్టర్ అంటూ అనగానే, సరే అని చెప్పేసి ఆ హాస్పిటల్‌లో ఆపరేషన్‌కైతే అన్నీ రెడీ చేస్తుంది. ఆ తర్వాత ఇవన్నీ మాటలు కూడా అన్నీ దశరథ వినేస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దశరథ. అలాగే నిలబడి నోట మాటలు రాకుండా కళ్ళెంబడి నీళ్లు కారుతూ అలాగే స్టాచ్యూలాగా నిలబడిపోతాడు. ఆహ్, అంటే ఏంటి అని అటు చూసేలోపు దశరథ ఏడుస్తూ కనిపిస్తాడు. ఇక ఒక్కసారిగా ఏంటి మామయ్య అంతా వినేసాడా? మామయ్యకి అసలు నిజం తెలిసిపోయిందా? అంటూ కార్తీక్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. మామయ్య, మామయ్య ఏంటి మామయ్య ఇలా వచ్చావు? అక్కడే నిలబడిపోయావు ఏమైంది మామయ్య? అంటూ దశరథని అడుగుతూ ఉంటాడు. ఇక కార్తీక్ అడిగిన దానికి ఒక్కసారిగా ఇలా కోలుకొని నా కన్న కూతురు దీపే అన్న విషయం ఎందుకురా ఇన్నాళ్ళు నా దగ్గర దాచావు? నా కన్న కూతురు నా ఇంట్లో పని మనిషిలాగా చేయడం ఏంటి? నా కన్న కూతుర్ని పట్టుకొని నా భార్య అన్ని మాటలు అంటున్నా కూడా అసలు ఎలా తట్టుకోగలిగిందిరా నా కన్న కూతురు అంటూ దీప నన్ను క్షమించమ్మా అంటూ ఇక దీపను చేతులు పట్టుకొని బ్రతిమలాడతాడు. నువ్వే నా కన్న కూతురు
కూతురు అని తెలుసుకోలేకపోయాను. ఇన్నాళ్ళు నువ్వు నా కన్న కూతురైతే బావుండేది అనుకున్నాను. కానీ నువ్వే నా కన్న కూతురని తెలుసుకుని నిజంగా చాలా బాధపడుతున్నాను. నీకు జరిగిన అవమానాలకి నేను నిన్ను అసలు చాలా బాధ పెట్టాను. నా భార్య కూడా నిన్ను చాలా బాధ పెట్టింది అనగానే, అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు? మీరెంతైనా నా కన్న తల్లిదండ్రులు. మిమ్మల్ని నేను ఎలా కాదనుకుంటాను? మీరు నన్ను కొట్టినా, తిట్టినా నేను పడతాను. అయినా మీకు ఆ హక్కు, అధికారం ఉంది. నా కన్న తల్లిని కాపాడుకునే బాధ్యత నాది అనగానే, కానీ జ్యోత్స్న దాసునెందుకు చంపాలనుకుంది అనగానే, అసలు విషయం ఇక్కడే ఉంది మామయ్య అంటూ మొత్తం ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పేస్తాడు. పారు పిల్లల్ని మార్చిన విషయం అది దాసుకు తెలుసని, దాసుకి తెలుసు అన్న విషయం జ్యోత్స్నకి తెలుసని, అసలు ఈ విషయాన్ని దాసు ఎక్కడ బయట పెడతాడో అని దీనంతటికి ఇదంతా చేశారు అని చెప్పేసి అసలు విషయం అయితే మొత్తం చెప్పేస్తాడు కార్తీక్. ఇక ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా జ్యోత్స్న బయట పడుతుందేమో అన్న అవకాశం కోసం ఇంకా ఎదురు చూస్తూ అక్కడ ఆపరేషన్‌కి అయితే ఏర్పాట్లు చేస్తారు. మొత్తానికి ఆపరేషన్ అయితే చేసేస్తారు. అయితే సుమిత్ర ఎటువంటి ప్రాణహాని లేకుండా బయట అయితే పడుతుంది. తను పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటుంది. ఇక ఆ తర్వాత దీపకు నెలలు నిండుతూ ఉంటాయి. ఇక ఆ తర్వాత దీప డెలివరీ టైంకి వచ్చేసరికి తను చాలా నొప్పులు పడుతూ చాలా బాధపడుతూ ఉంటుంది. చాలా రిస్క్‌తో కూడి ఆ డెలివరీ అయితే అవుతుంది. అయితే ఆహ్, దీప కడుపుతో ఉండి నొప్పులు పడుతూ హాస్పిటల్‌కి వెళ్ళడం, అలాగే దీపే తన కన్న కూతురు అని తెలిసి సుమిత్ర చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పటి వరకు కూడా జ్యోత్స్న ఏదో మ్యానిపులేట్ చేసి, ఏదో ఒకటి చేసి తన కూతుర్ని అంటే సుమిత్రని కాపాడుకుంది తనే అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి మొత్తానికి ఏదో అయితే మేనేజ్ చేసి చేసేస్తుంది. ఆ తర్వాత దీప తన ప్రాణానికి తెగించి మరి తన కన్న తల్లిని కాపాడుకొని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. దీపను లేదా బిడ్డను మాత్రమే కాపాడుకోగలరు అని మాత్రమే డాక్టర్ చెప్పేసరికి, నా కోసం తను తన ప్రాణాల్ని, తన కడుపులో బిడ్డ ప్రాణాలని రిస్క్‌లో పెట్టింది నా కూతురు అంటూ అప్పటికి సుమిత్రకు నిజం తెలుస్తుంది. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి సుమిత్రకు దీపే తన కన్న కూతురన్న విషయం తెలియాలని, అలాగే దీప సుమిత్రని కాపాడుకోవాలని, సుమిత్రని కాపాడుకున్న తర్వాత దీప తన కడుపులోని బిడ్డ ఎటువంటి ప్రాణహాని లేకుండా మంచిగా అందరూ తల్లి, బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.